ఈ ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తే మీరు ఫుల్ మార్క్స్ కొట్టగలరా? టెట్ అండ్ డిఎస్సి 2026 కోసం ఎంపిక చేసిన టాప్ 20 ఎంసీక్యూఎస్ ప్రతి ప్రశ్నకు 5 సెకండ్లు టైం మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క టాలెంట్ను పరీక్షించుకోండి, కామెంట్లో తెలియజేయండి. 5 సెకండ్లు మాత్రమే మరి మీకైతే టైము కేటాయించడం జరుగుతుంది. డిఎస్సి 2026 ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ టాప్ 20 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూఎస్ సైకాలజీ, పెడగాలజీ, తెలుగు, హిస్టరీ నుండి మీకు మరి ఎంసీక్యూఎస్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మరి ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోను చూడండి. మీకు ఉపయుక్తము అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అభ్యర్థి టీజీ, ఏపీ రాష్ట్రాలకు ప్రతి ఒక్క అభ్యర్థికి టెట్ డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే పియాజే ప్రకారం హైపోథెటికల్ థింకింగ్ ఏ దశలో కనిపిస్తుంది? మొదటి ప్రశ్న పియాజే ప్రకారం హైపోథెటికల్ థింకింగ్ ఏ దశలో కనిపిస్తుంది? ఆప్షన్ చూసినట్లయితే ఏ సెన్సోరీ మోటార్, ప్రీ ఆపరేషనల్, కాంక్రీట్ ఆపరేషనల్, ఫార్మల్ ఆపరేషనల్. సరైన సమాధానము మీకు ముందే తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సరైన సమాధానం ఏనా, బీనా, సీనా? సరైన సమాధానం చూసినట్లయితే ఫార్మల్ ఆపరేషనల్. సరైన సమాధానం ఏమవుతుంది? డి అవుతుంది. కాబట్టి పియాజే ప్రకారం హైపోథెటికల్ థింకింగ్ ఏ దశలో కనిపిస్తుందంటే ఫార్మల్ ఆపరేషనల్ దశలో కనిపిస్తుంది. మిత్రులారా, ప్రశ్న మాత్రము ఖచ్చితంగా చదవాలి. ప్రశ్న ఖచ్చితంగా చదివితేనే ఆన్సర్ అనేది చేయగలుగుతారు. ఇది సైకాలజీ నుండి. ఫార్మల్ ఆపరేషన్ దశలో పిల్లలు తార్కికంగా, ఊహాత్మకంగా ఆలోచిస్తారు. కాబట్టి ఫార్మల్ ఆపరేషనల్ అనేది మరి పియాజే ప్రకారము హైపోథెటికల్ థింకింగ్ దశలో కనిపిస్తుంది అనే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. రెండవ ప్రశ్న చూసినట్లయితే రెండవ ప్రశ్న మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించిన వారు ఎవరు? మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్లో తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే ఏ స్కిన్నర్, బి గార్డ్నర్, సి పియాజే, డి బ్రూనర్. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీని ప్రతిపాదించిన వారు ఎవరు? సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫాస్ట్గా మీరు సమాధానాన్ని గుర్తించినట్లయితే మరి రేపటి ఎగ్జామ్లో సులభంగా మీ యొక్క ఆన్సర్ గుర్తించగలుగుతారు, మీకు మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోను చూడండి. వీడియోలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నను అబ్జర్వేషన్ చేయండి. ఆప్షన్స్ సరిగ్గా చదవండి. చదివిన తర్వాతనే మీరు ఆన్సర్ అనేది చేయాలి. ఆన్సర్ చూసినట్లయితే గార్డ్నర్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించిన వారు గార్డ్నర్. బి సరైన సమాధానం అవుతుంది. బహుళ మేధస్సుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కాబట్టి మరి ఆన్సర్ గార్డ్నర్ అవుతుంది. మూడవ ప్రశ్న చూసినట్లయితే లర్నింగ్ బై ఇన్సైట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? లర్నింగ్ బై ఇన్సైట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే ఏ పావులో, బి థార్న్డైక్, ఏ పావులో, బి థార్న్డైక్, సి కోహ్లర్, డి స్కిన్నర్. సరైన సమాధానాన్ని గుర్తించండి. లర్నింగ్ బై ఇన్సైట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? పావులోనా, థార్న్డైకా, కోహ్లరా? మీ యొక్క ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ యొక్క ఆన్సర్ కామెంట్లో తెలియచేయండి. సరైన సమాధానం చూసినట్లయితే కోహ్లర్, సి అవుతుంది. ఎందుకనంటే సమస్యకు ఆకస్మిక పరిష్కారం కనుగొనడాన్ని ఇన్సైట్ లర్నింగ్ అంటారు. సమస్యకు ఆకస్మిక పరిష్కారాన్ని కనుగొనడాన్ని ఇన్సైట్ లర్నింగ్ అని అంటారు. కాబట్టి దీని యొక్క ఆన్సర్ సి అవుతుంది. నాలుగవ ప్రశ్న చూసినట్లయితే నాలుగవ ప్రశ్న ఐక్యూ మెంటల్ ఏజీ బై క్రోనోలాజికల్ ఏజీ ఇంటూ 100 సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే ఏ థర్మన్, బి స్టెర్న్, సి బినెట్,
డి టర్న్స్టన్. టర్న్స్టన్. మీ యొక్క ఆన్సర్ను గుర్తించండి. ఏ టర్మన్, బి స్టెర్న్, సి బినెట్, డి టర్న్స్టన్. సరైన సమాధానాన్ని గుర్తించండి. తప్పకుండా చూడండి, ఎండు వరకు చూడండి. ఇవి చాలా ఉపయుక్తంగా ఉంటుంది మీకు. ఖచ్చితంగా చూస్తేనే ఆ ప్రశ్న ఏంటిది అనేది కూడా అర్థమవుతుంది. తప్పకుండా 2 రాష్ట్రాల అభ్యర్థులకు మాత్రము ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. ఆన్సర్ చూసినట్లయితే స్టెర్న్. సరైన సమాధానము బి అవుతుంది. ఎందుకంటే ఈ సూత్రాన్ని ప్రతిపాదించింది మరి స్టెర్న్ కాబట్టి సరైన సమాధానం స్టెర్న్. 5వ ప్రశ్న చూసినట్లయితే 5వ ప్రశ్న, అవసరాల సోపాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? అవసరాల సోపాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. అవసరాల సోపానాన్ని ఇమేజ్ చూశారు కదా. అవసరాల సోపాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇది చాలా ముఖ్యం. ప్రతి టెట్లో రావడం జరుగుతుంది, డిఎస్లో కూడా రావడం జరిగింది. టెట్లో డిఎస్లో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అవసరాల సోపాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే స్కిన్నర్, మాస్లో, ఫ్రాడ్, రోగర్స్. మరి ఈ ఆప్షన్లో మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ చూసినట్లయితే ఏ కాదు, సి కాదు, డి కాదు, మాస్లో అనేది సరైన సమాధానం. బి సరైన సమాధానం. 6వ ప్రశ్న చూద్దాం. చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ను బలంగా సమర్థించిన వారు ఎవరు? ఇమేజ్ చూస్తున్నారు కదా. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ను బలంగా సమర్థించిన వారు ఎవరు? ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆప్షన్ చదవండి. రుసియు, ప్లాటో, అరిస్టాటిల్, లాక్కో. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ను బలంగా సమర్థించిన వారు ఎవరు? ఆప్షన్ చూసారు కదా. ఏనా, బీనా, సీనా, డీనా. సరైన సమాధానము 5 సెకండ్లు మాత్రమే మీకు. 5 సెకండ్లలో తప్పకుండా మీరు కామెంట్లో తెలియచేయండి. సరైన సమాధానం చూసినట్లయితే రుసియో. సరైన సమాధానం ఏ అవుతుంది. సరైన సమాధానము ఏ అవుతుంది. 7వ ప్రశ్న చూసినట్లయితే లర్నింగ్ బై డూయింగ్ అనే భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇమేజ్ కూడా చూస్తున్నారు. లర్నింగ్ బై డూయింగ్ అనే భావనను ప్రతిపాదించిన వారు ఎవరు? దెవే, స్కిన్నర్, పియాజే, ఫ్రోబెల్. ఈ ఆప్షన్స్ చూస్తున్నారు కదా. మరి మీకు కరెక్ట్ సమాధానం ఏదైతుందో కామెంట్లో తెలియజేయండి. మరి ఆప్షన్ ఏనా, బీనా, స్కిన్నరా, సి పియాజేనా, డి ఫ్రోబెలా ఎవరనుకుంటున్నారు? ఆన్సర్ చూసినట్లయితే దేవే అంటే సరైన సమాధానం.